మనకందరికీ గురువు ఆయనే, దత్తాత్రేయులు వారే. కానీ వారు ఒక 24 మంది గురువుల్ని ఎంచుకున్నారు అని చెప్తారు కదా, అంటే దేని సంకేతం గురుగారు? ఇది ఆయన ఇది యదు మహారాజుకి చెప్తాడు. ఆయన యదు మహారాజు తండ్రి యయాతి, ఆయన దేవయాన్ని పెళ్ళాడతాడు, శుక్రాచార్యుల వారి కూతుర్ని. శర్మిష్ఠని ఆయన ప్రేమిస్తాడు, తప్పనిసరి పరిస్థితులు దేవయాన్ని పెళ్ళాడతాడు. శర్మిష్ఠ కూడా వివాహం చేసుకుంటానంటే ఈ దేవయాని అంటే శర్మిష్ఠ రాజు కూతురుది. ఎవరి దగ్గర అయితే శుక్రాచార్యులు వారు రాజుగురు ఆ రాజు కూతురు ఆవిడ. శర్మిష్ఠ దాసిగా పంపించమంటాడు, దాసిగా పంపిస్తారు. కానీ శర్మిష్ఠ అపారమైన ప్రేమతోటి శర్మిష్ఠతో ఆయన సంబంధం గాంధర్వ వివాహం చేసుకొని పిల్లల్ని కట్టాడు. దేవయాని కొడుకు యదు మహారాజు, పురూరవుడు ఉన్నారు, కొడుకులు అందరూ ఉన్నారు. యయాతి మహారాజు ఈ శర్మిష్ఠతో సంబంధం పెట్టుకున్న విషయం దేవయాని శుక్రాచార్య కంప్లైంట్ చేస్తుంది. శుక్రాచార్య శపిస్తాడు, నువ్వు నీ భార్య తప్ప మరొక భార్య సాంగత్యం పెట్టుకుని వృద్ధుడైపో అని చెప్పి శపించేస్తాడు. వృద్ధాప్యం వచ్చేందుకు బలంతో పోమని శపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, తలబోదిబాబు అంటాడు, నేను ఇంకా మంచి యవనంలో ఉన్నాను, నేను క్షత్రియుడిని, చక్రవర్తి, నేను ఇప్పుడు ముసలాళ్ళు అయిపోతే ఎలా కుదరదు కదా, ఏం చేయాలని అడిగితే ఓ పంచి నీ వృద్ధాప్యం ఏమన్నా తీసుకున్నట్లయితే కొంతకాలం ట్రాన్స్ఫర్ చేసుకోమంటాడు. కొడుకులందరూ అడుగుతాడు, ఎవరు ఒప్పుకోరు, ఒక్క ప్లూరుడు ఒప్పుకుంటాడు. వృద్ధాన్ని తీసుకుని ఆయన సంసారం అందరితో సాయిగా కావాల్సినటువంటి విధంగా ఆయన పోగాలనిపించిన తర్వాత తిరిగి తన వృద్ధాప్యం తీసుకుని కొడుకు ఇచ్చేస్తూ ఈ భూమిలో ఉన్నటువంటి మధ్యభాగం అంతా ప్రధానమైన చక్రవర్తిగా పురూరవుని పెట్టి దక్షిణ భాగం ఉత్తర 4 భాగాలు చేసి ఏదో మహారాజుకు ఒక భాగం చేరుకోమంటాడు. రాజ్యార్హత లేదు, క్షత్రియుడు కాదని చెప్పించలేదు, రాజ్యం ఇచ్చాడు. కానీ ఏంటంటే ఆయనకి క్షత్రియుడిగా గుర్తించమన్నాడు. అయినప్పుడు నా కొడుకు ఇచ్చారే గుర్తించమని చెప్పాడు. ఈయన బాధపడుతూ ఉంటాడు, మా అన్నగారు ఒప్పుకున్నాడు, అదే నేను పుత్రధర్మాన్ని నేను చెయ్యలేదేమో, సరిగ్గా పాటించలేదా అని బాధపడుతూ ఉంటే అక్కడ దత్తాత్రేయులు వారు అవధూత రూపంలో కనబడుతుంది. ఆయన అడుగుతాడు, ఎవరు నువ్వు, ఏమిటి, చూడబోతేనేమో నువ్వు బ్రహ్మచారి కాదు, గృహస్థువి కాదు, అలాగని యతివి కాదు, ముండనం లేదు, అలాగని విస్తారమైనటువంటి హాయిగా చక్కటి శిరోజ అలంకరణ లేదు, మళ్ళీ జట్ల కట్టేసి ఉన్నాయి, నీ శరీరం చూడబోతే మంచి బ్రహ్మాండం కండబట్టి బ్రహ్మాండంగా ఉన్నావు, కానీ ఎక్కడ తినట్లేదు, తినే ప్రయత్నం చేయట్లేదు, పొట్టి మీద గొడ్డలేదు, ఏంటి ఎవరు నీ ఆశ్రమం ఏంటని అడిగితే ఆయన చెప్తాడు, నీ గురువు ఎవరిని అడుగుతాడు. అప్పుడు నాకు ఒక గురువు కదా, 24 గురువులు ఉన్నారు నాకు అని. 24 అంటే ప్రకృతి అని చెప్తాడు. పంచభూతాలు, సముద్రము, అలాగే ఒక పాము, ఒక పసిబారుడు, ఒక వేశ్య, ఒక కన్యక, ఒక బాణాలు చేసేవాడు, ఓ తేనెటీగ, ఓ జింక, ఒక ఏనుగు, ఇలా అని చెప్తూ ఏం చెప్తాడు అందులో ఆఖరి ఏం చెప్పింది, వాటిలో ఉండేటువంటి మంచిని గ్రహించండి, అందులో ఉండే చెడుని మీరు అవలంబించకండి, సాధకుడు చేసే పనులు చెప్పాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి ఏనుగు ఉంది, ఏనుగు మహాబలిష్ట, కానీ దాని మదం ఎక్కువ. ఆడ ఏనుగు చూస్తే వదలదు, దాని వీక్నెస్. అందులో మా ఏనుగు పెట్టాడు ఏం చేస్తాడు, ఒక ఆడ ఏనుగు పెద్ద కంతకంత దేవతలో ఆడ ఏనుగు నిల్చోబెడతాడు, దీనికి మరేటు కూడా పడిపోతుంది. అంటే ఎంత సాధకుడైనా సరే స్త్రీ వ్యామోహంలో పెడితే పాతానికి వెళ్ళిపోతాడు చెప్పడం కోసం ఎక్కడ అది పెట్టుకోవద్దు లేడు. అది అంత అంత శక్తివంతంగా పరుగు తీసేంత చిక్కులేదు, చేత కూడా వెళ్ళలేదు, అంత స్పీడ్ వెళ్ళలేదు, దాని ఎక్కడ వెళ్ళలేదు. కానీ దానికి ఉన్న ఎక్కువ జబ్బు ఏంటంటే ఎక్కడైనా మంచి సంగీత ధనం వెళ్ళిపోతే అది ఆశ్చర్యపోయి ఉండిపోతుంది. అందుకని లేళ్ళు పట్టేవాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉంటారు, అంటే సంగీత సరిగమలు పాడరు, ఆ చప్పుళ్ళకి ఇది ఏంటని చూస్తుంది, టక్కన దొరుకుతుంది. కాబట్టి సంగీతం అంటే రకరకాలైనటువంటి ఆకర్షణలు, పడొద్దు, సాధకుడు పడకూడదు. అలాగే తేనెటీగలో దాచుకుంటే ఎవడో తొలగిపోతాడు అది చంపేసి, కాబట్టి ఏది దాచుకోవద్దు, ఎంతవరకు అంతవరకు, ఇలా ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ 24 గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో మమేకం అయిపో, ప్రకృతిలో నీకు ఉన్నటువంటి మంచిని నువ్వు గ్రహించు, తద్వారా సమతుల్యం మెయింటైన్ అవుతుంది. అప్పుడు అదే గురువు, ప్రకృతే గురువు. ప్రకృతి చెప్పి నువ్వు విన్నట్లయితే అన్నీ నేర్చుకుంటావు. ఇదే నేర్చుకున్నా,
అంటే తనే నేర్చుకోక్కర, ఆయన గురువు. ఆయన గురు దత్తుడికి ఎవరో గురువులు లేరు. శ్రీకృష్ణ పరమాత్మకి శాంతిపని గురువు, శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు గురువు, దత్తుడి గురువు ఎవరు లేరు, ఆయన గురువు, ఆయన గురువు అది. కాబట్టి ఆయన మనకి చెప్పడం కోసం ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతి సమతుల్యం మెయింటైన్ చేయండి, అందులో ఉండే చెడు తీసి వదిలేయండి, అందులో ఉండే మంచి మీరు స్వీకరించి చెప్పడం కోసం నా గురించి చెప్పాడు. అప్పుడు చివరిలో చెప్తాను, ఆయన బాధపడద్దు, నీ శాపగ్రస్త కుటుంబం తెలుసును, కానీ నేను నీ వంశంలో జన్మించి ఏదో వంశంలో నీ పునీతం చేస్తాను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూపిస్తాడు. ఈ 24 గురించి బ్యాక్గ్రౌండ్. అంటే దత్తాత్రేయుని యొక్క ఉపాసనలో ఆయన యొక్క స్వప్న దర్శనాలు పొందారు, ఆయన మీతో పాటు ఉన్నారనే సంకేతాలు మీకు ఎప్పుడు సందేహం లేదు, నిస్సందేహంగానే చెప్తున్నాను. అంటే మీ లక్ష్యం ఏముందండి? ఇంక ఎక్కడ దాకా మీరు చేరుకోవాలనుకుంటున్నారు? లక్ష్యం ఏముంది, ఆయన ఏం చెప్తే చేయడమే. లక్ష్యం ఏమిటంటే ఎవరికన్నా అంతిమ లక్ష్యం ఒకటే కదా. ఇప్పుడు మా అలాంటి స్థితిలో ఉండేవాళ్ళకి అంతిమ లక్ష్యం ఏమిటి? మళ్ళీ జన్మించకూడదు, ఈ జన్మ ఉండకూడదు, ఇంకా ఇక్కడ ఆపేయాలి. కానీ సాధ్యం ఏదంటే మనం అంత గొప్పవాళ్ళం కాదు, ఆ స్థితికి వెళ్ళే. నృసింహవాడిలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఏమడిగారంటే, అక్కడ నాకు రాజేష్ ఉండేవాడు పురోహితుడు, అక్కడ పూజారి, పూజారి ఆయన కూడా ఒక పూజారి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సౌరభ్ వాడు చూసుకుంటాడు. నాకేం చెప్పాడంటే, శర్మ గారు మీరు ఇంత దీక్షాది ఉపాసన చేస్తున్నారు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఇక్కడ స్వామివారు ఉండేటువంటి చోట్ల ఎడమ పక్కన ఆ ద్వారంలో, అంటే స్వామివారి గుడి పక్కన, అది మనకి ఎడమ పక్కన, అక్కడ మీరు మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానం చేసి మీరు ఏ కోరిక ఎప్పుడు కోరుకున్నారు. సరే అని కూర్చున్నా. నేను ఎప్పుడూ దేవుడిని ఏది కోరలేదు, ఇప్పుడు ఈ రోజు వరకు నేను కోరలేదు. ఏవో 1-2 విషమమైనటువంటి స్థితులు, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడు కూడా ఏడ్చాను తప్ప ఇది ఇవ్వని నేను కోరలే. ఏం చేస్తా, ఇంత వచ్చేసింది, ఇంకేం చేయని పరి స్వామి, నువ్వు అయిపోయింది, నేను అంత అయిపోయింది, నువ్వేం చేస్తా వచ్చి నీ చేతనైతే రక్షించి అంతే. నేను ఎప్పుడూ కోరలే. కానీ ఆయన ఎప్పటికప్పుడు నాకు చేసే చేసి పెడుతున్నాడు, అది డౌట్. ఆ రోజు ఏం కోరాలి నాకు అర్థం కాలేదు. అంటే 2 కోరికలు కోరాను. ఒకటి ఏంటంటే, ఇవాళ మనిషిగా ఉన్నా, రేపు ఏమవుతానో నాకు తెలియదు, గతంలో ఏమిటో నాకు తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలియదు. ఏ జన్మలో ఉన్నా నేను నిన్ను మర్చిపోవద్దు, నువ్వు నన్ను మర్చిపోవద్దు, ఇది నా మొదటి కోరిక. అది ఎలా తిరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను తదుపరి జన్మ నాకు తెలియదు కదా. రెండో కోరిక ఏంటంటే, నీ గురించి, నీ లీలా వైభవాన్ని నా నోటి ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేలా నాకు ఆ శక్తి అనుగ్రహించాడు. ఇది ఇచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా దత్తుడి గురించి మొత్తం ఎక్కడైనా సరే శుభ్రంగా అన్ని చోట్ల, అనేక రాష్ట్రాలు, కాంచీపురంలో కానీ, కొమ్మసులో కానీ, ఎక్కడెక్కడ పెడతాను, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఇక్కడ కానీ అనేక ఉపన్యాసాలు ఇస్తున్నా, చెప్తున్నా, దత్త ప్రచారం చేస్తున్నాను. నా శక్తులు నాకు తెలిసినంత వరకు నేను ఎవరితో పెద్ద వాళ్ళతో నేను పోల్చుకోను. నా స్థాయి, నా శక్తి, నా దత్తుడు ఏం పలకమంటే అంత పలుకుతాం. మా వచ్చే ప్రతి ఒక్క ఆయన ఇచ్చిందండి, మనం చేసింది లేదు, మనకేం తెలుసు, ఏమి చదువులేదు, ఏమి తెలియదు మనకి. కాబట్టి లక్ష్యం ఏమిటి అంటే అది చేరుకోవాలి. ఆయన ఏం చేరుస్తాడో మనకు తెలియదు, చెప్పాం, ఆయన ఏం చేస్తాడు. అయితే దత్తస్వామి యొక్క నిరంతరము ఆయన యొక్క ఆ స్పర్శ నాకు తెలుసు. చిన్న మాట చెప్తా, ఎంత లేదు, ఎంత అద్భుతంగా ఉండో చెప్తాను. జపం చేసుకుంటూ కూర్చున్నాను ఇంట్లో. నా వైఫ్, నా భార్య బాలా త్రిపుర సుందరి, ఆవిడ దుర్గమ్మ అపారమైన భక్తి, దుర్గా కనకదుర్గ అంటే ఇంకా ప్రాణం అన్నమాట, అంత భక్తి. ఆవిడ అక్కడ కూర్చొని 4 బర్నర్ స్టవ్లో యువతలేమో కందిపప్పు పప్పు ఉడికిస్తుంది స్టార్ కుక్కర్లో పెట్టి, ఆ వెనక దాంట్లో అన్నం ఉడికిస్తుంది కుక్కర్లో పెట్టి. నాకు ఎక్కడో సిగ్నల్ వచ్చింది, వెంటనే వంటింట్లోకి వెళ్ళు అని. టక్కన వంటింట్లోకి వచ్చా. నువ్వు తప్పుకోవాలి, పక్క తప్పదు. నాకు కుక్కర్ ఎదురుకుండా నించున్నా. వెనక కుక్కర్ పేలి రెండో కుక్కర్ని కొట్టి ఆ పప్పున్న కుక్కర్ విడిపోయి, ఆ కుక్కర్ ఏమో ఈ వేలు మీద ఈ ఎడమ బొట్టం మీద పడి, అందులో బాయిల్ అయిపోతున్నటువంటి పప్పు నీళ్లు మోకాలు ఇచ్చి కింద వరకు కాళ్ళకి పడిపోయి, పప్పు నీళ్లు కింద పోయి పప్పు అంటుకు విడిపోయి కాదు. ఆ రెండో కుక్కరు అది విడిపోయి ఈవిడేం పడాల్సింది కుడి పక్క పడింది, ఈవిడికి ఆపోజిట్ లో పడింది. అది దీన్ని కొట్టి ఇక్కడ పడి, అది అటుపోయింది, ఇటు పడి ఇక్కడ నా కాళ్ళకి పడింది. అయిపోయింది కదా.
నా కాలు ఏమవ్వాలి? ఉమ్, ఒకటి కుక్కర్ అంత ఫోర్స్ ఒకటి దెబ్బ ఉమ్, ఆ వేలు చితికిపోవాలి, ఉమ్, లేదా కౌగుతూ నల్లగా అయిపోవాలి, ఉమ్, ఇవన్నీ అంటుకుపోయి కాళ్ళు తొక్కలు ఊడిపోవాలి. ఉమ్, చిత్రం ఏమిటంటే ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయి జపం చేసుకున్నాను. ఉమ్, ఏం కాలే, ఉమ్, నాకేం తెలియదు కనీసం. ఉమ్, ఏం చెప్తాను దీనికి? ఉమ్, గూఢాకార చరిత సహసా వాంఛితం ధాతిక ఉన్నాడుగా పక్కన అని చూసుకుంటాడు. నేనేమి ఇప్పటివరకు ఎదుర్కోను, ఉమ్, ఈ చేయమని నా కోసం ఎప్పుడు ఎదుర్కోను, అది కూడా చెప్తున్నా. ఉమ్, నేను రోజు నిత్యం దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులందరికీ కూడా ఉమ్, దుఃఖ దారిద్ర్య భయ రోగ నివారణ చేయమని కోరుకుంటాను. ఉమ్, నిత్యం అదే కోరుతా. ఉమ్, మేడి చెట్టు ప్రదర్శన చేసి ఔదంబర కల్పవృక్ష దత్తాత్రేయ సమాశ్రిత సకల దత్తాత్రేయ భక్తి దుఃఖ బాధ భయ రోగ నివారణ వాళ్ళందరికీ చేయవే అని చెప్తా. ఎవరన్నా వాళ్ళ బాధ చెప్పుకున్నారనుకో ఉమ్, వాళ్ళ తరఫున నేను ప్రదర్శన చేసి దండం పెట్టుకుని వాళ్ళు తగ్గిన స్వామి అని చెప్తా. అంత చేయగలను. ఉమ్, 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 నాకే నేను ఎప్పుడు కూడా నాకు తెమ్మని, ఎందుకంటే అడిగితే అడిగినంత ఇస్తాడు. ఉమ్, నేనేమో నాకేం తెలియదు కదా, ఏం అడగాలో కూడా తెలియదు కదా. విష్ణుదత్తుడు అంటాడు ఏం కావాలో కోరుకోమంటాడు, నేను కోరుకోకుంటాడు, నాకేం తెలియదు అంటాడు. ఉమ్, అర్థం కాదు. ఆ సుశీలమ్మని అడుగుతాడు ఉమ్, దత్తుడికి గౌరవం ఏం చేయమంటారే అని, ఉమ్, ఆవిడికి అర్థం కాదు. ఉమ్, అప్పుడు అంటాడు ఆహా ఏం కోరుకోవాలో కూడా మీకు తెలియదా ఉమ్, అంటాడు దత్తుడు. ఉమ్, అప్పుడు ఏం చేయాలి అర్థం కాక, ఉమ్, ఓ పని చేయవయ్యా, ఉమ్. రేపు మా నాన్నగారి తదిన నువ్వు భక్తగా రా అంటాడు. అదే అది కోరుకుంది. అవును. అంతటి అతి తీవ్ర స్థాయి భక్తి అయింది. ఉమ్, మన అంత గొప్పవాళ్ళం కాదు, ఉమ్, ఆ స్థాయి మనకు లేదు. నాకు తెలుసు నా స్థాయి ఏంటో నాకు తెలుసు. అందుకే నేను కోరు, నాకు అక్కర్లేదు. ప్రాణం పోతే తిరిగి ప్రాణం పోసాడు, మరో జన్మనిచ్చాడు. ఇంకా అతనికి ఇంకేం కావాలి? పడిపోయాను, అయిపోయింది, వైట్ డ్రెస్ పడిపోయాయి, ఉమ్, ఆక్సిజన్ పెట్టారు, లేదు, ఉమ్, టక్కలేసి కూర్చున్నా, ఉమ్, మెరుపులాగా వచ్చాడు, ఉమ్, లే అన్నాడు, లేచి అయిపోయింది. ఉమ్, డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఏం జరిగిందో అర్థం కాదు. దేవంటూ డిక్లేర్, ఉమ్, టక్కన లేచి కూర్చున్నా. ఉమ్. చాలా నాకు ఇచ్చింది ఆయనే కదా, ఈ జన్మంతా ఆయనదే. వచ్చావు, పట్టుకుపో నాకేంటి, ఉమ్, మరో జన్మ ఉపయోగిస్తావు నాకేంటి, ఉండమన్నా ఉంటా, నాదే ఉంది, ఉమ్, అంతే కదా, మన గౌరవం మధ్యలో. అందువల్ల నేను ఏం అడగ, నాకు అక్కదు, ఆయన ఉంటాడు చూసుకుంటాడు, నా లెక్క.